నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వేజెండ్ల అజిత శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని హామీ. అభ్యర్థి ఎవరైనా విజయం కోసమే కృషి చేయాలి. తెలుగుదేశం జనసేన శ్రేణులకు భీమవరంలో దిశానిర్దేశం చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. ఏలూరులో 3వ తేదీన జరిగే ముఖ్యమంత్రి సభకు భారీ సంఖ్యలో తరలి రావాలి. తణుకులో ప్రజలకు పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో 2వ రోజు కూడా అలరించిన సంగీత కచేరీ, గాత్ర యుగళం చేసిన సర్వేపల్లి సోదరీమణులు. రాష్ట్రంలో ప్రజలందరి మనసులను గెలుచుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి. తాడేపల్లిగూడెంలో టిడ్కో ఇళ్ల పట్టాలను అందించి విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. సమిష్టి కృషితో దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు. నల్లజల మండలంలో ప్రజలకు హితవు పలికిన మలేరియా సబ్ యూనిట్ అధికారులు. పోడూరు మండలంలో యథావిధిగా కొనసాగిన మనసారా ఆసరా సంబరాలు. ఎమ్మెల్యే చెరుకువాడతో కలిసి పాల్గొన్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పూర్తయిన పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రక్రియ ప్రకటించిన కలెక్టర్ మాధవీలత. నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు త్వరలోనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. అమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్, ఎంపీ అనురాధలు. చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పరిశీలకునిగా నియమితులైన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రా కదలిరా సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి. పశ్చిమ గోదావరి జిల్లా నూతన ఎస్పీగా వేజెండ్ల అజిత భీమవరంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు, చిన్నపిల్లల మీద జరిగేటటువంటి దాడులను అరికట్టడానికి ప్రత్యేకమైన ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖలను సమన్వయపరుస్తూ ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు చేపడతామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లభించినందుకు చాలా కృతజ్ఞతగా ఉంది. రాజ్యాంగబద్ధమై నేను అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో, శాంతి భద్రతలు సరిగ్గా నెరవేర్చడంలో నా వంతు కృషి చేస్తాను. సిబ్బంది మరియు అందరు అధికారులతో అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్తో కంప్లీట్ కోఆర్డినేషన్తో ఇక్కడ విధులు నిర్వహించడానికి ట్రై చేస్తున్నాము. సో రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని రకాలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. దెన్ విత్ రెస్పెక్ట్ టు క్రైమ్ ఒకసారి రివ్యూ చేసి దెన్ ఐ విల్ బీ ఏబుల్ టు అప్డేట్ బెటర్. అండ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్, దీని మీద చాలా ఎటువంటి కేసెస్ అయినా కానీ చాలా ఫాస్ట్ ట్రాక్లో చేయడం జరుగుతుంది. స్పీడీ ట్రయల్ కోసం వీఆర్ అండ్ హై కన్విక్షన్ రేట్ కోసం కృషి చేయడం జరుగుతుంది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. డీజీపీ సార్ ఆదేశాల మేరకు అన్ని కేసెస్, ఎస్పెషలీ గ్రేవ్ క్రైమ్ అగేన్స్ట్. త్వరలో జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఉమ్మడి అభ్యర్థుల జాబితాను టీడీపీ, జనసేన ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ప్రకటించనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని శ్రీరాంపురం గ్రామ పార్టీ నూతన కమిటీ నాయకులను శుక్రవారం ఆమె అభినందించి మాట్లాడారు. ఇరు పార్టీల్లోకి ఎవరికి టికెట్ ఇచ్చినా నాయకులు, కార్యకర్తలు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు. శ్రీరాంపురం నుంచి నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ వారి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఈ రోజున మరి ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. వెంప కానీ శ్రీరాంపురం కానీ తెలుగుదేశానికి, ఎందుకంటే అన్ని గ్రామాల్లో కూడా ఒకప్పుడు తెలుగుదేశానికి పెట్టిన కోట, పంచకోటలా ఉండేది.
కానీ కిందటి ఎలక్షన్లో కొంత నష్టపోవడం జరిగింది వేరే వేరే కారణాల వల్ల. కానీ ఈ రోజున మరి గౌరవనీయులు మన కలిదిండే కదా కలిదిండి రామచంద్రరాజు గారు ఎంపలో చాలా చక్కగా ఒకసారి పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరినీ పిలిచి మరి పార్టీకి ఒక ఉత్తేజం చైతన్యం వచ్చే విధంగా ఆయన దాదాపు ఒక సంవత్సరం క్రితమే ఆయన చేయడం జరిగింది. మనందరికీ తెలుస్తుంది. అదే విధంగా ఈ రోజున మరి అదే రామచంద్రరాజు గారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు, మండల తెలుగు యువత అధ్యక్షులు కొయ్యలగడ్డ గణపతులు పాల్గొన్నారు. 3వ తేదీన ఏలూరులో జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తణుకులో శుక్రవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ తొలి సభకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన చెప్పారు. జనం కోసం సందేశమిచ్చే జగన్ సభలో పాల్గొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా అభిమానులు, పథకాలు పొందుతున్న లబ్ధిదారులు కూడా పాల్గొని మద్దతు చెప్పాలని కారుమూరి కోరారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణలు పాల్గొన్నారు. సిద్ధం మొన్న మరి భీమిలిలో ఒక పక్కన సముద్రం, ఒక పక్కన జన సముద్రం. ఆ సిద్ధం మీటింగు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున సక్సెస్ అవటం జరిగింది. దాన్ని మించిన సిద్ధం మీటింగు పాత కృష్ణా జిల్లా, పాత వెస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి జిల్లాల 3 జిల్లాలతోటి రేపు సిద్ధం మీటింగ్ సంసిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలికి ఆయన ఇచ్చే సూచనల్ని చూతా చెప్పకుండా పాటించడానికి ఎలక్షన్లో వ్యూహాల్ని ఆయన చెప్పే మాటలను వినటానికి పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు తరలి వెళ్తున్నారు. ఏదైతే ఆశ్రమం ఆపోజిట్లో సహారా ల్యాండ్లో పెద్ద ఎత్తున ఆ మీటింగ్కి ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదరికాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని పెంచి, మన ఇండస్ట్రీస్ని పెంచి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి, నాడు నేడు స్కూల్స్ ద్వారా విద్యార్థుల్ని బాగా చదివించి, ఇంగ్లీష్ మీడియం తెప్పించి, అలాగే భారతదేశంలో 15వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యలో ఇవాళ నెంబర్ 1కి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒకటి కాదు చెప్పుకుంటా పోతుంటే ఈ రాష్ట్రాన్నే రూపురేఖలు మార్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తానికి నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సభ ఒక చరిత్రాత్మకమైన సభగా మిగిలిపోతుందని చరిత్రలో అటువంటి సభ ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నారు. ప్రజలు రావటానికి నలుమూలల నుంచి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు అందరినీ అలరించాయి. నెల్లూరు, విజయవాడ, తాడేపల్లిగూడెములకు చెందిన డాక్టర్ సర్వేపల్లి శ్రేయ, డాక్టర్ సర్వేపల్లి రాజలక్ష్మి, పాలపర్తి నాగేశ్వరరావు, మంగళగిరి శ్రీధర్, సరస్వతుల హనుమంతరావులు శాస్త్రీయ సంగీతం అందించి ఈ రంగంపై ఆసక్తిని పెంచారు. సంస్థ ఉపాధ్యక్షురాలు చిలుకూరి సుజాత అధ్యక్షతన జరిగిన ఈ సభలో సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రజలు అందరికీ సుపరిపాలన అందిస్తూ వారి మనసులను గెలుచుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ ప్రాంగణంలో శుక్రవారం 1024 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇంటి పట్టాల తాళాలు అందించి మాట్లాడారు. అర్హతే ప్రామాణికంగా మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నామని తెలిపారు. అలాగే తన నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు శాంతి భద్రతలకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిషనర్ అనపర్తి శామ్యూల్, యువ నాయకులు కొట్టు విశాల్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో జిల్లా స్థాయి బాస్కెట్బాల్ పోటీల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ట్రైనర్ చింతకాయల సత్యనారాయణ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో క్రీడా పోటీలలో పాల్గొనేందుకు ఈ శిబిరంలోనే ఎంపికలు చేయనున్నట్లు ట్రైనర్ చెప్పారు. కొన్ని రోజులుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఇంటర్నల్ కాంపిటీషన్ ఉంది మనకి ఫిబ్రవరి 10 and 11 ఆల్ ఓవర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ నారాయణ స్కూల్స్. అయితే SGFA సెలక్షన్ కానీ మిగతా స్టేట్ మీట్లకు కానీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో పేరెంట్స్ అండ్ మా యాజమాన్యం కూడా బాగా సపోర్ట్ చేస్తుంది మాకు. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఆటోమేటిక్గా మెంటల్ గ్రోత్ అనేది. ప్రజలంతా సమిష్టి కృషితో దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని నల్లజల్ల మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పుల్లలపాడు, కౌలూరు గ్రామాలలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇంటి ఆవాసాల్లో అపరిశుభ్రత వాతావరణం లేకుండా చూసుకోవాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతంలో లార్వాను గుర్తించి వాటిని నిర్మూలించాలన్నారు. ప్రతి వారం డ్రైడేగా విధిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు ఎం ప్రకాష్, గ్రామ ఆరోగ్య కార్యదర్శులు ఏ రాణి, ఆశా వర్కర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రకటనలు.